టీవీ రౌడీల చుట్టూ రౌడీలే ఉంటారని అలాగే 420 చుట్టూ 420లే ఉంటారని 28 కేసుల్లో ఉన్న ఏపీ సీఎం జగన్ 420 ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కూడా 420 అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో 200గా ఉన్న పెన్షన్ను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు 2000 పెంచితే ఇప్పుడు జగన్ 4 ఏళ్లలో పెంచింది 750 రూపాయలు మాత్రమే చేశారు అని ఎద్దేవా చేశారు. యువగలం పాదయాత్రలో భాగంగా 142వ రోజున శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో చిలకూరు మండలం వరదల గ్రామం ముఖాముఖి సమావేశం అయ్యారు. గ్రామస్తులు సంవత్సరం లోపుగా విన్నారు, ఓపికగా విన్నారు. ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. ఇప్పుడు ఇట్లా సొంతంగా కట్టుకోకపోతే స్థలాలు లాక్కుంటామని పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 3 లక్షలు పెట్టాలి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. పేదలకు మేలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దానికి తోడు విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను కూడా పెంచేశారని, చివరికి చెత్త పన్ను కూడా వేసేశారని విమర్శించారు. వైసీపీ నేతల విద్యుత్ వల్ల ప్రజలపై ప్రియమైన భారం పడుతుందన్నారు. 4 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పన్నుల ధరలు పెంపుతూ ప్రజలకు నరకం అనుభవించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను చూసిన తర్వాత భవిష్యత్ గ్యారంటీ పేరిట సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాయని లోకేష్ గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమమని సైకిల్ కి 2 చక్రాలని అభివర్ణించారు. టీడీపీ అధికారం రాగానే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, యువతకు మేలు చేకూర్చే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పరిశ్రమలు, కోట్ల నిర్మాణ సమయంలో కందాల చూడాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని స్పష్టం చేశారు. కృష్ణాపట్నం పోర్టు కోసం భూములు కోల్పోయి తుమ్మిపట్నం గ్రామస్తులకు పునరావాసం పరిహారాలపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. టీడీపీలోకి అధికారంలోకి వచ్చాక తిమ్మినపట్నం గ్రామస్తులు ఇలా ఇస్తారాలు ఇల్లు మంజూరు చేస్తాను, పోర్టు యాజమాన్యంతో మాట్లాడి పరిహారం అంది చూస్తాను అని హామీ ఇచ్చారు. అలాగే వైసీపీ నేతలు అవినీతి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు ఈ ఎల్ఈడి లైట్లు, ఈ లైట్లన్నీ వేసింది కూడా నారా లోకేష్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి కూడా వేసే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. ఆ రోజు మనకెంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అలాగే మహిళలకి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీని మనందరం కూడా ఏదైతే ఆదరించారమ్మా, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చారు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడతాను తెల్లారా. మీరు మాకు మెజార్టీ ఇచ్చారు. ఈసారి ఇంకా రెట్టింపు మెజార్టీ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ చాలా దూరం నుంచి దాదాపు 145 రోజులు పాదయాత్ర చేస్తూ వస్తున్నటువంటి మన నారా లోకేష్ గారు మన గ్రామం గుండా పోవడం నిజంగా నాకైతే సంతోషంగా ఉంది. మీరు కూడా సంతోషపడాలా. ఎందువలంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే లోకేష్ బాబు గారికి చెప్పుకుంటే రేపు వచ్చేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, వచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఖచ్చితంగా మీ సమస్యలని డైరీలో నోట్ చేసుకొని అది ఖచ్చితంగా అయ్యే విధంగా నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా చేస్తారని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు మన యువ నాయకులు, మన భావితరానికి కాబోయే నాయకులు నారా లోకేష్ బాబు గారు మీతో చర్చిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ యువగలం పాదయాత్ర నేను చేస్తాం జరుగుతుంది. అడుగడుగున గత 4 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుంటాం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మొన్న మహానాడులో బాబు గారు భవిష్యత్తుకే గ్యారంటీ అని మేనిఫెస్టో కూడా ప్రకటిస్తాం జరిగింది. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడే బదులు మీరు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, అదే విధంగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికే ఈ రోజు ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అందుకే నేను ఎక్కువ మాట్లాడను. మీరు మీ సమస్య చెప్తే దాన్ని ఎట్లా పరిష్కరిస్తామని దానిపైన చర్చిద్దామని మీ అందరికి తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా. రే కుర్రోళ్ళందరూ కూర్చోండి, గొడవలు చేయదు. అక్కడ మీ జోష్ ఫుల్గా ఉంది. సెల్ఫీ కావాలని తెలుసు తమ్ముడు. నీ హెయిర్ స్టైల్ కూడా బాగుంది, కూర్చో.
పాదయాత్ర ప్రారంభమైంది, అది అందరితో ఫోటోలు దిగుతా, ఓకేనా? అప్పటి వరకు మాట్లాడకూడదు, ఇనమ్మా, అప్పటి వరకు మాట్లాడకూడదు, ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరు మారుతున్నారు? హలో వస్తారు అయ్యా, అదో ఈ పాపకి 6 ఏళ్ళు, ఈ పాప గురించి మాట్లాడుతుండేది నేను. 6 ఏళ్ళు ఈ పాపకి దొడ్డికి పోయేది తెలియదు, పాసుకు పోయేది తెలియదు, తినేదానికి కూడా తెలియదు, ఏది బడికి పంపించినా కూడా ఆడ ఉండడం లేదు, ఏం వాళ్ళు చెప్పేది ఈ అమ్మాయికి అర్థం కావడం లేదు. ఇదేనయ్యా మా పాపకు జరిగిన ఇదే అంతే. అదే అదే మా పాప కొడుకు బిడ్డ, కొడుకు బిడ్డ అయ్యా. ఉండరు, తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉండరు నాయన. ఓకే, ఒకసారి వివరాలు తల్లి డాక్టర్ దగ్గరికి పంపిద్దాం. సరే, డాక్టర్ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి చెబుతాం. మూర్తి గారు. సరే నాయన, ఇంకేం చెప్పండి, మాట్లాడు. ఓకే అమ్మా, ఇంకెవరు మారుతున్నారు చెప్పుతారు. అమ్మా, నేను వికలాంగ్ దాన్ని, నాకెవరు లేరు, నేను ఒంటరి దాన్ని. నా బండి, నాకు ఆ బాత్రూమ్ నాకు బాత్రూమ్ లేదు, ఏమి లేదు, నాకు ఇల్లు కూడా లేదయ్యా. దానికి అని నాకు బండి కావాలయ్యా, నేను పోయేదానికి. తల్లి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల వికలాంగుల పెన్షన్ ఎంతో తెలుసా? తెలుసా? అందరు మర్చిపోయినారు. 1000 రూపాయలు. ఆ 1000 రూపాయల పెన్షన్ ని ఒకేసారి 3000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, వికలాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి ఇలాంటి వాళ్ళకి బండ్లు కావాల్సి వస్తే ఉచితంగా బండ్లు కూడా ఆనాడు కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పెన్షన్ పెంచలా, కార్పొరేషన్ నిధులు ఇవ్వలా, ఏకంగా ఇలాంటి వాళ్ళకి బండ్లు కల్పించాలంటే కూడా ఇవ్వకుండా, కార్పొరేషన్ నిధులు కేటాయించకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తల్లి, బండి నా బాధ్యత, మీ నంబర్ తీసుకుంటాం, తప్పనిసరిగా చేస్తాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పెన్షన్ కూడా పెంచుతాం. ఇక్కడున్న వృద్ధులను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల పెన్షన్ ఎంతమ్మా? ఎంత? అందరు మర్చిపోయినారు. ఎంత? 200. అవునా? 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2000 రూపాయలు ఎవరు చేశారు? ఎవరు చేశారు బాబా? మర్చిపోయినావా? మీ బిడ్డను మర్చిపోయినావు. 2000 చేసినాడు కదా, 2000 చేసినాడు. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్పతనం. మేనిఫెస్టోలో ఏం చెప్పాం? 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తామని చెప్పినాం, 2000 చేస్తామని చెప్పలా. అయినా కూడా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ సొంత కాలం మీద నిలబడాలనే లక్ష్యంతో ఆనాడు 1000 రూపాయల పెన్షన్ ని మళ్ళీ 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. అంటే గత ప్రభుత్వాలు అన్ని కలిపితే 200 రూపాయల పెన్షన్. బాబు గారు ఒక్కరే 5 సంవత్సరాల్లో 1800 రూపాయలు పెంచి 2000 రూపాయలు చేసినాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది? 4 సంవత్సరాలుగా చూసుకుని మొదటి సంవత్సరం పెంచలా, రెండో సంవత్సరం ఎంత పెంచినారు? 250. మూడో సంవత్సరం ఎంత? 250. 4వ సంవత్సరం ఎంత? 250. అంటే ఈయన పెంచింది 750 రూపాయలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1800 రూపాయలు. దయచేసి ఇది మా వృద్ధులు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. థ్యాంక్ యూ. హలో, గౌరవనీయులు యువ
సభకు నమస్కారం. సమస్యకు వచ్చేయండి. బాబు గారికి యువకాలం పాదయాత్రకు వచ్చే సభకు బాబు నమస్కారం. గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. సార్, నా పేరు కావల సతీష్, స్థానికుణ్ణి. సార్, గత సంవత్సర కాలంలో స్థానిక ఎమ్మెల్యే గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు 100 కోట్లు స్కామ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మీరు కూడా దాని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది సార్. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక దోచుకున్నారు, సిలికే మైను దోచుకున్నారు, బెంగళూరు నుంచి అక్రమ మద్యం అమ్ముకొని దోచుకున్నారు. అయితే దొంగ రియల్ ఎస్టేట్లు, గవర్నమెంట్ భూములు, అదేవిధంగా కంపెనీల కాడ బెదిరింపులు, దోసుకోవడం వాస్తవం కదా? ఇది వాస్తవం. అయితే మా కాడ ఏముంది సార్? దోసుకోవడానికి మా కాడ ఏముంది? రక్తం, కిడ్నీలు తప్ప. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన బట్టి తప్పులు ఒప్పైపోతాయా? ఆయనకి ఈసారి టికెట్ ఇకపోతే ఆయన చేసిన తప్పులు ఒప్పైపోతాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అక్రమాలు వాస్తవం కాదా? దయచేసి ఈసారి మీ ప్రభుత్వం వస్తే, మీ ఎమ్మెల్యే గాని గెలిస్తే ఇటువంటి అక్రమాలు చేయకుండా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాం సార్. అన్నా, రౌడీ చుట్టూ ఎవరుంటారు? రౌడీ చుట్టూ ఎవరుంటారు? 420 వాళ్ళ చుట్టూ ఎవరుంటారు? అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి తల్లి ఆయన పైన. 28 420 కేసులు ఉన్నాయి తల్లి. ఏకంగా ఈరోజు బాబాయ్ హత్య కేసులో ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యాడనేది సిబిఐ కోర్టుకి సిబిఐ వాళ్ళు చెప్పే పరిస్థితులు. మీరే అన్నారు కదా, దొంగల చుట్టూ దొంగలు ఉంటారు, 420 వాళ్ళ చుట్టూ 420 వాళ్ళు ఉంటారు. మీరే అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 420 అవుతే ఇంకా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమా సిల్క దోచేస్తున్నారు కదా, ఈరోజు కాలువల్లో నీళ్ళు రాట్లా. బాబు గారు ఉన్నప్పుడు చౌడు భూమిలో కూడా శనగేసుకునేదానికి స్ప్రింక్లర్లు ఆనాడు ఇచ్చాం, రైతులను ఆదుకున్నాం, పేదవాళ్ళకి అండగా నిలబడ్డాం. ఈ రోజు ఈ ప్రభుత్వం అవినీతి విపరీతంగా చేస్తుంది కనుకనే మీకు కరెంటు బిల్లు పెరిగినాయి. ఈ రోజు ఈ ప్రభుత్వ అవినీతి వల్లనే ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచారు. మీరందరూ అనుకోవచ్చు అంటే ఎట్లా అని. దానికి కారణం ఏంటంటే మీరు కాల్చే ప్రతి యూనిట్ కరెంటులో ఆయనకు వాటా వెళ్తుంది, ప్రతి యూనిట్లో. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయి తల్లి? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల ఆర్టీసీ ఛార్జీలు ఒక్కసారి పెంచినారా? ఇలాంటి ఇబ్బందులు ఏనాడని మనం ఎదుర్కొన్నామా? ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు అవుతాయి, ఇప్పుడు ఏకంగా అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు అవుతుంది. దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వం. వీళ్ళకి వాటాలు వస్తేనే ఇక్కడ ఎవరన్నా పనిచేసే పరిస్థితి. ఏమా క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచేశాడు. ఆ క్వార్టర్ బాటిల్లో ఏకంగా కల్తీ మద్యం పోస్తున్నాడు. రోజుకో బాటిల్ తాగితే 365 రోజుల్లో గోవిందా గోవిందా. ఎందుకు మందు ధరలు పెంచినాడు? ఆయనకు వాటా. నా తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడే గ్రామాల్లో రోడ్లు వేసినాం. ఏమన్నా డబ్బులు తీసుకుని వేసినామా? లేదు. వీధి దీపాలు అప్పుడు కట్టిన వీధి దీపాలే. కనీసం ఆ దీపాలు ఆరిపోతే ఇప్పుడు వచ్చి రిపేర్ చేసే నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరికి 300 ఇళ్లు కేటాయించినాం. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. బాబు గారి లక్ష్యం ఒకటే, ప్రజల్ని మంచిగా చూసుకోవాలా, పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రంగా రాష్ట్రాన్ని దిద్దాలా. నేను చెప్తున్నా కదా,
ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించండి, పెండింగ్ వర్కులు పూర్తి చేస్తాం. నంబర్ 1. ఏ నాయకులైతే గత 4 సంవత్సరాలు 2 నెలలుగా అవినీతి చేశారో సిట్ ఎంక్వైరీ చేసి ఆ దొంగ సొమ్ముని వెనక్కి తీసుకునే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. సభకు నమస్కారం. నా నమస్తే. పేరు షేక్ మొహమ్మద్ షాకీర్. సార్, మా సమస్య ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అది మర్చిపోయారో లేదో వాళ్ళకి తెలియదో మాకు తెలియదు. మా సమస్య ఏంది అంటే ఇప్పటి వరకు ఉన్న వాహనాల డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, 4 వీలర్ డ్రైవర్లు కానీ వాళ్ళకి తగ్గ శాలరీలు ఇప్పటికీ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. 10,000 కానీ 5,000 ఇచ్చి పని చేయించుకుంటున్నారు. దయచేసి మీ ప్రభుత్వం అనేది వస్తే మేము కోరేది ఒక్కటే సార్, 45 నుంచి 50 లోపు ఉన్న హెవీ లైసెన్స్ డ్రైవర్లకి ఫింక్షన్ ని, అదేవిధంగా వాళ్ళకి యాక్సిడెంటలు మరియు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీ ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక మంచితనాన్ని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఒక్క నిమిషం అమ్మా, పిల్లలందరూ కూర్చోవాలమ్మా. మన గురించి పడతారు, మీరు కూర్చోండి, అందరు కూర్చోవాలా ప్లీజ్. మళ్ళీ అక్కడి నుంచి ఎవరు పడతారు, జాగ్రత్తగా ఉండండి. మేము కోరేది ఒక్కటే సార్, 4 వీలర్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఎవరికి అన్యాయాలు జరగకూడదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలని ఇంటి దగ్గర వదిలి మెయిన్ రోడ్ల మీద వెళ్లి ప్రాణాలతో పోరాడుతున్నారు. దయచేసి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 17,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ బేసిక్ ఉండేటట్టుగా మీరు ఒక రూల్ ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో 45 నుంచి 50 వయసు ఉన్న వారికి దయచేసి పింఛన్ ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రన్న బీమా ఉండేది. ప్రమాదంలో ఎవరు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు, సహజ మరణం అవుతే 2 లక్షల రూపాయలు. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, ఇంట్లో చనిపోతే ఇమీడియట్ గా బీమా మిత్రులు వచ్చి మట్టి ఖర్చులకి 5,000 ఇచ్చేవారు. దాని తర్వాత ప్రాసెస్ అంతా చేసి 4,95,000 రూపాయలు ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో జమ చేశారు. ఇప్పుడు ఏమైంది, చంద్రన్న బీమా ఎత్తేశారు. బాబు గారు ఉన్నప్పుడు వైద్యం కోసం ఏ హాస్పిటల్కి వెళ్ళినా చికిత్స పొందేవారు, ఎవ్వరు కాదనేవారు. ఇప్పుడు ఏకంగా ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారు. హాస్పిటల్కి ఏకంగా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. దానివల్ల మీరెళ్ళి చికిత్స పొందాలంటే మిమ్మల్ని తిరిగి పంపించేస్తున్నారు. ఈ సమస్యలు మీరందరూ ఎదుర్కొంటున్నారు. అందుకే రేపెట్టుకో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తాం, మీకు మెరుగైన చికిత్స అందించే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అవసరమైన మేరకు డాక్టర్లు కానివ్వండి, వసతులు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా తమ్ముడు అడిగాడు, మంచి సలహా ఇచ్చాడు. డ్రైవర్లు కూడా కనీస వేతనం ఉండాలనేది మంచి సలహా. అది తప్పనిసరిగా మేమందరం అంటే పార్టీలో కూడా మేము చర్చించి దానిపైన స్పందిస్తాం. దాని గురించి దాని తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి, ఎందుకంటే ఇంట్లో మీరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కనుక మహిళలకి ప్రతి నెల ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు బాబు గారు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి ఎంత 18,000 రూపాయలు. 5 సంవత్సరాలకి ఎంత 90,000 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఓకేనా తల్లి? నమస్కారం.
సభకు నమస్కారం సార్. మా గ్రామంలో సార్ ఇది బెస్తపాలెం సార్. బెస్తపాలెం ఇది. బెస్తపాలెంలో దాదాపు ఒక 60-70 ఇళ్ళు ఉన్నాయి సార్. ఒక ఇంట్లో 6-7 మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి మేము మీ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇంతకుముందు మాకు నాన్ పెన్షన్ మ్యాన్ ప్యాకేజ్ ఇచ్చారు సార్. అది ఒకేసారి 3 సంతకాలు ఒకేసారి పెట్టించుకోవడం జరిగింది సార్. 3 దప్పాలుగా ఇవ్వాల్సిన 14,000ని ఒకేసారి ఇచ్చేటట్టుగా 3 సంతకాలు పెట్టుకున్నారు. ఆ దాఖలు ఇంతవరకు మాకు ఊరికి చెప్పనేలేదు ఇంతవరకు. అది మేము ఒకసారిగా మీకు మనవి చేసుకుంటున్నాం సార్. మెయిన్ ఎక్కువగా మా బెస్ట్ వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయించాల్సింది మరీ కోరుచున్నాం సార్. సొంతిల్లు అనేది అందరి కళ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందల ప్రభుత్వమే ఇల్లు కడతాననింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు కట్టకుండా మీరే కట్టుకోండి, లేదంటే ఇచ్చిన స్థలం వెనక్కి తీసుకుంటామని దబాయిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 3 లక్షల పట్టాలు వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయి. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమా? నమస్కారం. చెప్పండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి, నేను చెప్తా. ఏమ్మా, గత 4 సంవత్సరాలుగా మీరందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అయ్యగారు కూర్చోండి. అయ్యగారు, నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరిగినాయి. అవునా కదా తల్లి? బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర ఎంతమ్మా? ఎంత? 600. ఇప్పుడు అదే గ్యాస్ ధర ఎంతమ్మా? 1200 దొరికేస్తుందా మీ దగ్గర? మిగతా దగ్గర 1300 చేశారు. 1200 నుంచి 1300. నూనె ప్యాకెట్ ధర ఎంతమ్మా ఇప్పుడు? 140. 200 రూపాయలకి వెళ్ళి ఈ మధ్యన ఏదో 40 రూపాయలు తగ్గింది. పెట్రోల్ డీజిల్ ధర ఎంతమ్మా ఇప్పుడు? లీటరు 100. పెట్రోల్ అయితే 110. 100లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1000లో వస్తున్నాయి. 1000లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 10,000లో వస్తున్నాయి. అందుకే చెప్తున్నా, జగన్కి 2 బటన్లు ఉన్నాయమ్మా. బల్ల పైన ఒక బటన్ ఉంటుందమ్మా, బులుగు బటన్. కానీ మీకు తెలియని బటన్ ఒకటి ఉంటుందమ్మా బల్ల కింద, అది ఎర్ర బటన్. మీటింగ్ లో పైన బటన్ నొక్కుతాడు తల్లి. ఇదిగో బటన్ నొక్కినా అంటాడు. నొక్కుతాడు తల్లి, నేను ఒప్పుకుంటున్నా, నొక్కుతాడు. అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, 100 రూపాయలు పోతుంది తల్లి. ఎలా పోతుంది? కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. నూనె ప్యాకెట్ ధర, నిత్యావసరాల ధర, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి ప్రజలపైన ఎప్పుడు లేని విధంగా భారం మోపాడు ఈ ప్రభుత్వం. అందుకే మహిళలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మహాశక్తి పేరుతో 4 కార్యక్రమాలు ప్రకటించినాం. మొదటిది ఆడబిడ్డ నిధి నేను చెప్పిన. రెండోది తల్లికి వందనం. ఇప్పుడు అమ్మ ఒడి అంటున్నారు. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఒకే బిడ్డకి ఇస్తాడు. అంటే ఇంట్లో 2 ఉంటే ఒకరినే చదివించాలా? 3 ఉంటే ఇంట్లో పెట్టుకున్న 2 ఒకరినే పంపించాలా బడికి? ఇది పోవాలని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల కోసం ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే ఒకరుంటే 15,000, 2 ఉంటే 30,000, 4 ఉంటే ఎంత? 45,000 రూపాయలు మీ అకౌంట్లో ఇవ్వబోతున్నారు. అది తల్లికి వందనం. మూడోది దీపం పథకం. గ్యాస్ ధర పెరిగిందని మీరే ఒప్పుకున్నారు.
మీకు ఎక్కువ భారం అవుతుందని ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. 4వది ఆర్టీసీ ఛార్జీలు తల్లి, అది కూడా బాధుడే బాధుడు. 25 పైసల టికెట్ 5 రూపాయలు పెరిగేదానికి 25 సంవత్సరాలు పట్టిందని. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. కానీ ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 రూపాయల టికెట్ ని 15 రూపాయలు 4 సంవత్సరాలు పెంచేశాడు తల్లి. దానివల్ల మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అందుకే బాబు గారు హామీ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఆర్టీసీలో టికెట్ లేకుండా తిరగచ్చు. 1 రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం. సో మహిళల కోసం ప్రత్యేకంగా ఈ 4 ప్రకటిస్తాం జరిగింది. ఇంకా నిరుద్యోగ యువకులు బాగున్నారు. మొన్న ఇట్లాంటి రచ్చబండలోనే నేను పాల్గొంటే అక్కడ తల్లి చెప్పింది, రూపాయి జమ చేసి 2 బిడ్డలు చదివించడానికి ఆ తల్లి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. పిల్లలు ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే వయసు, అంటే చదువు పూర్తయింది, ఉద్యోగాల కోసం ఎత్తుకుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగాలు లే, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు తెచ్చుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఇది పోవాలనే ప్రభుత్వంలో ప్రైవేట్లో స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మా రైతన్న ఉన్నారు, కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందు, కల్తీ ఎరువులలో మీరు ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కోటు దొంగమ్మ, నేను తప్పు పలకట్లా, కోటు దొంగ. మనం దొంగతనం చేసి కోర్టుకు వెళ్తాం దొంగలు, కానీ ఈయన కోర్టులోనే దొంగతనం చేశాడు తల్లి. అలాంటి వ్యక్తి వ్యవసాయ శాఖ మంత్రి ఎడతలే. అకాల వర్షాలు మన జిల్లాలో పడితే కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. అందుకే బాబు గారు ఆంధ్ర రాష్ట్ర రైతులకి ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా 20,000 రూపాయలు రైతన్న అకౌంట్లో వేస్తాం. చివరిగా ఇక్కడ మా బీసీ సోదరులు కూడా ఎక్కున్నారు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరులు ఇబ్బంది పెడుతున్నారు. దొంగ కేసులు బనాయిస్తున్నారు, జైల్లోకి పంపిస్తున్నారు. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు, 15 సంవత్సరాల కుర్రోడు, వైకాపా కార్యకర్త అతన్ని కొట్టి చేతులు కాలు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు తల్లి. తగలబెట్టారు, చనిపోయాడు పాపం. అతను చేసిన తప్పేంటో తెలుసా? వాళ్ళ అక్కని వైకాపా నాయకులు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బంది పెట్టద్దు అని ఎదురు తిరిగినందుకు అమర్నాథ్ గౌడ్ని చంపేశారు. అందుకే తల్లి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఎలా ఉందో బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి మిమ్మల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా, అభివృద్ధి సంక్షేమం సైకిల్లో 2 చక్రాలు, రాష్ట్రానికి కూడా 2 చక్రాలు. 2 జరిగితేనే మన భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తాం. రోడ్లు వేయాలా, డ్రైన్లు కట్టాలా. మన ప్రాంతంలో తాగునీటి సమస్య కూడా ఉంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు నీళ్లు కొనే పరిస్థితి వచ్చింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి మేము అందజేస్తాం. ఈ నీరు ఏదో బోరేసి ఏదో నీరు పైకి కొట్టి ట్యాంక్ కొట్టి తీసుకొస్తాం కాదు. రిజర్వాయర్ దగ్గర నుంచి నీరుని తీసుకుని దాన్ని శుద్ధి చేసి, అంటే ఫిల్టరేషన్ అన్ని చేసి ఆ నీరుని మీకు ఇంటికి పంపిస్తాం. సో డైరెక్ట్గా నీరు మీరు తాగొచ్చు. అలాంటి సురక్షితమైన తాగునీరు ఇంటింటికి కుళాయి ద్వారా తెలుగుదేశం పార్టీ అందజేస్తుందని సభాముఖం తెలుపుకుంటూ, అభివృద్ధి సంక్షేమం ఈ 2 సైకిల్ కి చక్రాలు. అందుకే తెలుగుదేశం పార్టీని గెలిపించండి.
గతంలో మంచి మెజారిటీ మన ఊరిచ్చింది. ఆ మెజారిటీ రెట్టింపు చేయాలని మీకున్న మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. ఏం తాత చెప్పారు నాకు అర్థమైంది. నన్ను చెప్పనండి. తాత ఏమంటున్నారంటే జిల్లాల్ని అశాస్త్రీయంగా విభజించారు, మాకు నెల్లూరు దగ్గర మీరు తీసుకెళ్లి మమ్మల్ని తిరుపతిలో పడేశారు, తిరుపతి కొంచెం దూరం అవుతుంది అని. వాస్తవే కదా. అశాస్త్రీయంగా జిల్లాల్ని విభజిస్తే ఇలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కరెక్ట్ చేస్తాం. గూడూరుని మళ్ళీ నెల్లూరు జిల్లాలోనే పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ అమ్మా. అందరు కూర్చోండి. తాతయ్య కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చో తాతయ్య. కూర్చోండి తాతయ్య. అమ్మా నేను అక్కడ వచ్చి కూర్చుంటాను, ఫోటోలు దిగుతా. ఓకేనా? రావచ్చా? ఓకే. మీరు కూడా కూర్చో, మీ దగ్గర కూడా కూర్చుంటా. ఒక్క నిమిషం ఆగండి. గూడూరు పట్టణంలోని పోలీస్ డిపార్ట్మెంట్ అవేర్నెస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో అషిక్ గ్రౌండ్ నందు డీఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ సేఫ్టీ మేనేజ్మెంట్ గురించి, స్కూల్స్ క్రైమ్ మరియు ఇన్వెస్టింగ్ కంట్రోల్ మేనేజ్మెంట్, క్రైమ్ కంట్రోల్స్ కోసం సీసీ కెమెరాలు ఇంప్లిమెంట్ చేయాలని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారికి, డీఎస్పీ ప్రైవేట్ స్కూల్స్ వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీఎస్పీ వివరించారు. వస్తుంది మాకు సర్క్యులర్ వస్తుంది. ఏదో ఆ సర్క్యులర్ స్కూల్ యాజమాన్యాన్ని గూడూరు టౌను, రూరల్, 2 టౌను, 1 టౌను, చిల్లకూరు మేము ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరితో కాలేజీ యాజమాన్యాలతో కానీ స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడేటప్పుడు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మాకు చెప్పడం జరిగింది. ఈవినింగ్ కొన్ని బస్సెస్ ఆడపిల్లలు ఉన్న బస్సులు కానీ కొంతమంది ఒక పూర్వంపోక భేదాలు ఫాలో అవుతున్నట్టుగా మా నోటీస్కి రావడం జరిగింది. వారి మీద కఠిన చర్య తీసుకుంటాం గ్యారెంటీగా. అలాగే స్కూల్స్లో మందలించడము, డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కఠినంగా ఉండమని మేమే చెప్పడం జరిగింది. వాళ్ళకి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. ఆ విషయంలో ఎవరైనా హర్ట్ అయిపోయి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ యాజమాన్యంతో కానీ ప్రిన్సిపాల్తో కానీ టీచర్తో కానీ గొడవ పెట్టుకుంటే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కౌన్సిలింగ్ జరుగుతుంది. స్కూల్స్ మీద దాడి చేశారంటే మరి గ్యారెంటీగా క్రిమినల్ కేసు బుక్ చేసి వాళ్ళకి కోర్టులకు పంపిస్తాం. ఎందుకంటే ఏ ఒక్క టీచర్ కానీ ఏ ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ క్లాసులో ఏ విధంగా ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొసీడ్ అవ్వాలని చెప్పి ముందుకెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఫాలో అవ్వకుండా అందరూ ఉండరు చేస్తామని ఆశిస్తున్నాను. అలాగే మీ సైడ్ నుంచి వచ్చిన గ్రీవెన్సెస్ కూడా ఖచ్చితంగా మేము అటెండ్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. విల్ కంటిన్యూ టు డూ అవర్ వర్క్. మీతో ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటాము. అలాగే మీరు చెప్పారు ఆ కానిస్టేబుల్స్కి వాళ్ళకి కొంచెం కన్సెషన్ ఇవ్వమని, అది ఇంచుమించుగా ఇస్తూనే ఉన్నాం సార్. వీ హ్యావ్ బీన్ గివింగ్ ఇట్. అదేమీ లేదు. జనరల్గా వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ కన్సెషన్ టు ది స్టూడెంట్స్. మా దగ్గర సమస్య ఏంటంటే అందరూ కానిస్టేబుల్స్ ఒక స్కూల్కి పిల్లలందరికీ కూడా మేము ఆల్రెడీ కన్సెషన్స్ ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాం సార్. అది మేము కామన్గా తీసుకుంటున్నాం. దాని విషయాల్లో మీ యొక్క సహకారం ఎక్స్టెండ్ మేము ఇంకా కోరుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఏ రెడ్డి హాస్పిటల్ నందు ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే పోస్టల్ డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ డే గూడూరు పట్టణంలోని లేడీ డాక్టర్స్ డే సందర్భంగా అందరికీ బహుమతులను అందజేశారు.
అలాగే పోస్టల్ డే సందర్భంగా మహిళా పోస్ట్ మ్యాన్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ చెరుకూరు రోహిణి మాట్లాడుతూ పర్యావరణానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు వందన సెక్రటరీ శశిరేఖ, ఆంధ్ర మహిళా మండలి ప్రెసిడెంట్ జమునమ్మ, సెక్రటరీ స్నేహలత మెంబర్లు ఎస్ లక్ష్మి, ఎం లక్ష్మీరమ, చాముండి జీవని మరియు పోస్ట్ మ్యాన్లు జమున వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే అని అందరికీ తెలిసిందే. అలాగే పోస్టల్ డే అని కూడా చెప్పారు. కాబట్టి మనం ఈరోజు గూడూరులో ఉండే లేడీ డాక్టర్స్ అందరినీ విజిట్ చేసి వాళ్ళందరికీ ఇలాంటి చిన్న గిఫ్ట్ ఒకటి ఇవ్వాలని మా ఇన్నర్ వీల్ క్లబ్ మహిళా మండలి సభ్యులందరం ప్లాన్ చేశాము. అట్లాగే ఈరోజు పోస్ట్ ఆఫీస్ నుంచి 2 పోస్టల్ మహిళలు వచ్చిన్నారు. వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. అందరికీ ఉపయోగపడేలాగా మనకి ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించే రకంగా ప్లాస్టిక్ అలాంటివి వాడకుండా ఇది వచ్చి ఈటబుల్ కప్ బిస్కెట్ అన్నమాట. ఈ బిస్కెట్ లాంటి కప్పులో ఏదైనా మనం తినేటివి కూడా తిన్న తర్వాత లాస్ట్లో మళ్ళీ కప్పు కూడా తినేసేలాగా బిస్కెట్లు తయారు చేశారు. కాబట్టి దీంట్లో ఉండేటివన్నీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అందరూ. ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ అంటే అలాంటివి తీసుకోకూడదు, మంచి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలని. అలాంటి ధాన్యాలు నవధాన్యాలన్నీ ఇందులో వేశారు. క్యారెట్, ఆకుకూరలు అన్నీ వేశారు. అలాంటివి ఏదైనా పుదీనా కొత్తిమీర. మళ్ళీ డాక్టర్స్ డే కాదు, పోస్టల్ డే కూడా ఈరోజు 2 పోస్టల్లో పనిచేసే వాళ్ళని, పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని ఫెలిసిటేషన్ చేస్తున్నాము. అలాగే వేస్ట్ కాకుండా ఏదైనా మనము పేపర్స్లో అట్లాంటి వాటిల్లో పెట్టకుండా బిస్కెట్ లాంటి వాటిల్లో ప్రోటీన్ ఫుడ్ అదంతా పెట్టి ఇట్లాంటి ఆహారాన్ని క్యారెట్, ఇంకా పుదీనా జ్యూసు, ఇంకా పెసలు అలాంటివంతా తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము. జూలై 1 డాక్టర్స్ డే ఎందుకు జరుపుకుంటామంటే బీసీ రాయ్ గారి బర్త్డే సందర్భంగా మనము డాక్టర్స్ డే జరుపుకుంటాము. ఆయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నారు 14 years. ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా రోజుకు 2 గంటలు పేషెంట్స్ని చూసేవాళ్ళు. ఆయన్ని గుర్తు చేసుకునేదానికి మనం ఈ జూలై 1 డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుందాం. ఆయన చనిపోయిన దినం కూడా జూలై 1 ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తున్నారు.